హాయ్ ఫ్రెండ్స్, నేను మీ జాఫర్. వెల్కమ్ బ్యాక్ టు జాఫర్ ఎడ్యుకేషన్. ఈరోజు ప్రధాన దినపత్రికలో వచ్చినటువంటి విద్యా ఉద్యోగ సమాచారానికి సంబంధించినటువంటి కొన్ని ముఖ్యమైన అప్డేట్స్ ఉన్నాయి. వాటన్నిటిని మనము వన్ బై వన్ క్లియర్గా అయితే తెలుసుకుందాం. అదేవిధంగా టెట్ అండ్ డిఎస్సికి సంబంధించినటువంటి ఫ్రీ పీడిఎఫ్ నోట్స్లు, మెటీరియల్స్, డైలీ కరెంట్ అఫైర్స్ అప్డేట్స్ మన యొక్క వాట్సాప్ గ్రూప్లో ఫ్రీగా అందించబడతాయి. మీకు కావాలి అనుకుంటే వాట్సాప్ గ్రూప్ లింక్ నేను కామెంట్ సెక్షన్లో పిన్ చేసి పెడతాను మిత్రమా. మీరు అక్కడ నుండి జాయిన్ అయినట్లయితే మన యొక్క వాట్సాప్ గ్రూప్లో పీడిఎఫ్ అన్ని రకాల టెట్ అండ్ డిఎస్సికి సంబంధించినటువంటి పీడిఎఫ్ నోట్స్లు, మెటీరియల్స్, డైలీ కరెంట్ అఫైర్స్ అప్డేట్స్తో పాటు షార్ట్ నోట్స్, రివిజన్ క్లాసెస్, అదేవిధంగా గ్రాండ్ టెస్ట్లు క్వాలిటీగా ఇవన్నీ జాఫర్ ఎడ్యుకేషన్ వాట్సాప్ గ్రూప్లో షేర్ చేయబడతాయి మిత్రమా. తప్పకుండా వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. తప్పకుండా మీ యొక్క సపోర్ట్ని మాత్రం అందించే ప్రయత్నం చేయండి. మరిన్ని పీడిఎఫ్ నోట్స్లు మీకు ఇంపార్టెంట్ అంశాలన్నీ, టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి ఇంపార్టెంట్ అంశాలన్నీ మీకు ఒకే దగ్గర చేసి జాఫర్ ఎడ్యుకేషన్ వాట్సాప్ గ్రూప్లో అందించడం జరుగుతూ ఉంది. తప్పకుండా ప్రతి ఒక్కరికి యూస్ఫుల్గా ఉంటుంది. గత డిఎస్సి టెట్లో ఎక్కువ మార్క్స్ సాధించారు. అదేవిధంగా డిఎస్సిలో సెలెక్ట్ అయిన అభ్యర్థులు చాలామంది ఉన్నారు. మన యొక్క వాట్సాప్ గ్రూప్లో చాలామంది జాబ్స్ కూడా రావడం జరిగింది. మన యొక్క వాట్సాప్ గ్రూప్ని కావచ్చు, యూట్యూబ్ని ఫాలో అయ్యేవారు. కాబట్టి మీరు కూడా తప్పకుండా మన యొక్క వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. అక్కడ క్వాలిటీ టెస్టులు కావచ్చు, క్వాలిటీ నోట్స్ కావచ్చు, క్వాలిటీ మెటీరియల్స్ అనేటివి ఫ్రీగా అందిస్తున్నాము, గమనించండి. ఇంకా అదేవిధంగా మన యొక్క జాఫర్ ఎడ్యుకేషన్ టెస్ట్ సిరీస్కి సంబంధించినటువంటి చాలామందికి చాలా యూస్ఫుల్గా ఉంటుంది. దాన్ని మీరు గమనించే ప్రయత్నం చేయండి. చూడండి, ఇక్కడ హౌస్ వైఫ్స్కి కావచ్చు, ముఖ్యంగా జాఫర్ ఎడ్యుకేషన్ ఛానల్ హౌస్ వైఫ్స్కి చాలా యూస్ఫుల్గా ఉంటుంది. ఎందుకంటే మేము ప్రొవైడ్ చేసేటువంటి నోట్స్ కావచ్చు, అదేవిధంగా టెక్స్ట్ బుక్స్లో ఉన్నటువంటి ఇంపార్టెంట్ పీడిఎఫ్స్ కావచ్చు. సో అన్నీ మేము పర్ఫెక్ట్గా ఏది కావాలో ఎగ్జామ్కి ఆ యొక్క అంశాలన్నింటినీ మేము తక్కువగా, అంటే ఇంపార్టెంట్ అంశాలు కావచ్చు, ఇక్కడ నుండి క్వశ్చన్స్ వస్తున్నాయి కావచ్చు, టెక్స్ట్ బుక్ నుండి తీసుకొని వాటిని ఒకే దగ్గర చేసి పీడిఎఫ్ రూపంలో అందించడం అనేది జరుగుతుంది. అదేవిధంగా ఇక్కడ చూసుకున్నట్లయితే మన యొక్క టెస్ట్ సిరీస్ కూడా చాలా బాగుంటుంది. నిన్న జరిగినటువంటి మ్యాథ్స్ ఎగ్జామ్కి సంబంధించి దాదాపుగా అంటే క్వశ్చన్ అనేది వండర్ఫుల్ ఉంటుంది. పేపర్ క్వాలిటీగా అందించడం జరుగుతుంది. ఇంకోటి ఏంటంటే ఇక్కడ క్వశ్చన్ చూడండి, ఇక్కడ చాలామంది అభ్యర్థులు వారి యొక్క అభిప్రాయాలను కూడా తెలియజేయడం జరిగింది. ఇట్స్ టూ టఫ్ అండ్ హై క్వాలిటీ. ఇఫ్ వీ డిడ్ దిస్ టెస్ట్ వీ కెన్ క్యాచ్ టెట్. ఇక్కడ చూసుకున్నట్లయితే మేము పేమెంట్ అనేది చాలా లో కాస్ట్ పేమెంట్ తీసుకోవడం జరిగింది. చూసుకున్నట్లయితే మన యొక్క జాఫర్ ఎడ్యుకేషన్ టెస్ట్ సిరీస్కి ఓన్లీ 199 మాత్రమే ఆ పేమెంట్ చేయాల్సి ఉంటుంది. ఈ పేపర్ 1 వారికి మాత్రమే నేను చెప్పేది, 199 మాత్రమే పే చేయాల్సి ఉంటుంది. ఈ 199కి ఆల్ సబ్జెక్ట్ టెస్ట్ సిరీస్ అనేది క్వాలిటీగా అందిస్తున్నాం. క్వశ్చన్స్ ఏ విధంగా వస్తాయి, ఎలా చదవాలి, ఏ విధంగా వస్తాయి, మన క్వశ్చన్స్ ఏ విధంగా చేయాలనే దాన్ని దృష్టిలో ఉంచుకొని క్వశ్చన్ పేపర్ అనేది తయారు చేయడం అనేది జరుగుతుంది. సో దాన్ని దృష్టిలో పెట్టుకోండి. చాలా మీరు మిగతా చూసుకున్నట్లయితే యాప్స్ కావచ్చు, ఏమేమో ఉన్నాయి. సో జాఫర్ ఎడ్యుకేషన్కి ఎలాంటి యాప్స్ లేవు. మీరు పే చేసినట్లయితే మిమ్మల్ని వాట్సాప్ గ్రూప్ యొక్క టెస్ట్ సిరీస్లో యాడ్ చేయడం జరుగుతుంది. దాంట్లో మీకు డైలీ లింక్ అనేది, ఎగ్జామ్ లింక్ అనేది షేర్ చేస్తాం. మీరు ఎగ్జామ్ ఎన్నిసార్లు అయినా రాసుకోవచ్చును. నెంబర్ ఆఫ్ టైమ్స్ ఈరోజు రాశారు, మళ్ళీ కొన్ని డేస్కి రాయాలనుకుంటే మళ్ళీ చదివి మళ్ళీ రాసుకోండి, నో ప్రాబ్లం. టైం టేబుల్ మన యొక్క జాఫర్ ఎడ్యుకేషన్ వాట్సాప్ గ్రూప్లో ఉంది, దాన్ని ఫాలో అవ్వండి. నెక్స్ట్ ఇక్కడ పేమెంట్ ఒకవేళ చేసినట్లయితే దాన్ని మేము యాడ్ చేస్తాం. ఇక్కడ చాలామంది చూసుకున్నట్లయితే 299, 399, 499, 699 ఈ విధంగా టెస్ట్ సిరీస్కి అమౌంట్ అనేది పెట్టడం అనేది జరుగుతుంది. సో మేము అవన్నిటిని గమనించి చాలా తక్కువకి అందిద్దామనే ఉద్దేశంతో నెక్స్ట్ ఇంకా ఫ్యూచర్లో మీకు 99 ఆర్ 49 రూపీస్కే క్వాలిటీ టెస్ట్ సిరీస్ని జాఫర్ ఎడ్యుకేషన్ తప్పకుండా అందించే ప్రయత్నం అనేది చేస్తుంది. మీరు దాన్ని గమనించే ప్రయత్నం చేయండి. కంపల్సరీ జాఫర్ ఎడ్యుకేషన్ అనేది లో కాస్ట్ అండ్ ఫ్రీ కాస్ట్. సో ఆ విధంగా అనే ఉద్దేశంతో ఈ యొక్క ప్లాట్ఫామ్ని, ఈ యొక్క ఛానల్ కావచ్చు, వాట్సాప్ గ్రూప్స్ మెంబర్ ఆఫ్ 30 దాకా ఒక వాట్సాప్ గ్రూప్స్ ఉన్నాయి. అవన్నీ మేము క్రియేట్ చేయడానికి ముఖ్య ఉద్దేశం అదే, లో కాస్ట్ అండ్ ఫ్రీ కాస్ట్ కోసమే దాన్ని మేము స్టార్ట్ చేయడం జరిగింది. దాన్ని మీరు గమనించే ప్రయత్నం చేయండి. చూడండి, ఇక్కడ ప్రతి ప్రశ్న అనేది కాన్సెప్ట్ ఫుల్గా ఉంటుంది. కాన్సెప్ట్ ఫుల్గా ఇస్తున్నారు. ఫుల్లీ టెక్స్ట్ బుక్ బేస్డ్, టెక్స్ట్ బుక్ నుండే ప్రశ్న ఉంటుంది. దాన్ని మించి దాన్ని దాటి ప్రశ్న అనేది ఇవ్వడం జరగదు టెట్ అండ్ డిఎస్సికి సంబంధించి. థ్యాంక్ యూ జాఫర్ సార్, మీరు మాకు దొరకడం వాళ్ళకి. సో ఇది వారి యొక్క అభిప్రాయాలు అన్నమాట మన యొక్క టెస్ట్ సిరీస్కి సంబంధించి. సో మన యొక్క టెస్ట్ సిరీస్ని మీరు తీసుకున్నట్లయితే ఒక అభ్యర్థి 130+ ఖచ్చితంగా వస్తాయి ఆ క్వశ్చన్స్కి ఆన్సర్ చేయగలిగితే అని చెప్తున్నారు. అంటే ఆ విధంగా ప్రిపరేషన్ ఉంటే వచ్చే అవకాశం ఉంది అని ఆ అభ్యర్థి యొక్క అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు. మీరైతే తప్పకుండా మన యొక్క టెస్ట్ సిరీస్ని తీసుకునే ప్రయత్నం అయితే చేయండి మిత్రమా. తప్పకుండా మీరైతే లైక్ చేసి మన యొక్క ఛానల్ని అయితే సపోర్ట్ చేసే ప్రయత్నం చేయండి. రైట్, ఇక మొదటి అప్డేట్ చూసుకున్నట్లయితే ఇక్కడ
సర్కారు బడికి 1,29,000 మంది దూరం అవుతున్నారు. గతేడాదితో పోల్చుకుంటే 18,13,000 మంది 18,13,000 మంది విద్యార్థులు ఈసారి 16,84 లక్షల మాత్రమే. ప్రాథమిక పాఠశాలలో సగటు విద్యార్థుల సంఖ్య 38, ఒక విద్యార్థి లేని బడులు 1864 అయితే ఉన్నాయి. రైట్, ఇక్కడ చూసుకున్నట్లయితే రాష్ట్రంలో విద్యార్థుల సంఖ్య అనేది తగ్గిపోతుంది. ఒకసారి టీచర్ విద్యార్థుల నిష్పత్తిని మనం చూసుకున్నట్లయితే ఫస్ట్ ఇక్కడ 2024-25 ప్రభుత్వ స్థానిక సంస్థ పాఠశాలలో విద్యార్థుల నమోదు. ప్రాథమిక పాఠశాలలో 18,254 విద్యార్థులు చూసుకున్నట్లయితే ఒక్కో బడికి సగటున 38 మంది అయితే విద్యార్థులు ఉన్నారు. ప్రాథమిక ఉన్నతలో చూసుకున్నట్లయితే 3,142 పాఠశాలలో ముఖ్యంగా 61 ఒక్కో బడికి సగటున 61 మంది పిల్లలు ఉన్నారు. హై స్కూళ్ళలో 4,705 హై స్కూళ్ళు ఉంటే 170 పిల్లలు సగటున అయితే ఉన్నట్టు ఇక్కడ చూపించడం అయితే జరుగుతుంది. రైట్, ఇక్కడ చూసుకున్నట్లయితే ముఖ్యంగా నెక్స్ట్ అకాడమిక్ ఇయర్లో మీకు యూపీఎస్ స్కూల్స్ అనేటివి కనిపించవు. యూపీఎస్ స్కూళ్ళని హై స్కూల్లో విలీనం చేయబోతున్నారు. రెండో విషయం, ప్రాథమిక స్కూల్లో ఒకే జీపీని మొన్న విద్యా కమిషన్ ఇచ్చినటువంటి జీవోలో ఉన్నటువంటి ముఖ్యమైన అంశాల్లో ఇది ఒకటి మిత్రమా. హై స్కూల్ అప్పర్ ప్రైమరీ స్కూళ్ళను హై స్కూల్లో విలీనం చేయడం ఒకటి ఉంది. రెండవది ప్రైమరీ స్కూల్స్లో ఎక్కడైతే స్ట్రెంత్ తక్కువగా ఉందో ఆ యొక్క స్కూళ్ళని పక్కనున్నటువంటి స్కూల్లో విలీనం చేయడం అనేది జరుగుతుంది. ఇది నివేదికలో ఉన్నటువంటి ముఖ్యమైన అంశాలు. రెండవది మరో డిఎస్సి గురించి నివేదికల ఉందా అని చాలామంది యూట్యూబ్లో చెప్పడం జరిగింది. కానీ డిఎస్సి గురించి దాంట్లో ప్రస్తావన వారు చేయలేదు. వారు చేసింది ఏంటి అంటే ఈ స్కూల్ ఎలా ఉండాలి, ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ ఎలా ఉండాలి, టీచర్స్కి గ్రేడింగ్ ఎలా ఇవ్వాలి, టీచర్స్లో ఏ విధంగా అంటే వాళ్ళ యొక్క నైపుణ్యాలు ఏ విధంగా పెంచాలి, పిల్లలకి ఏ విధంగా బోధించాలి, ఎలా చేస్తే బాగుంటుంది అనే విషయాలు ఆ నివేదికలో ఉన్నాయి. సో దాన్ని గమనించని డిఎస్సి గురించి వారు ఏమి కూడా విద్యా కమిషన్ అనేది వారికి చెప్పలేదు. ఎందుకంటే డిఎస్సి అనేది ప్రభుత్వానికి సంబంధించింది. వాళ్ళు ఎన్ని వేకెన్సీస్ వేయాలనేది విద్యాశాఖ అనేది చూసుకుంటుంది, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్. వీరు చెప్పింది ఏంటంటే ఎలాంటి కార్యక్రమాలు చేయాలి, ఎలా విద్యార్థుల సంఖ్యను పెంచవచ్చు అనే విషయాల మీద నివేదిక ఇవ్వడం అనేది జరిగింది. దాన్ని మీరు గమనించే ప్రయత్నం చేయండి. రైట్, ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ యొక్క స్కూళ్ళని విలీనం చేయడం అనేది జరుగుతుంది. ప్రైమరీ స్కూల్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక గ్రామ పంచాయతీలో 3 స్కూల్స్ ఉంటే ఒకటే స్కూలుగా ఉంచడం అనేది జరిగే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. రెండవది ప్రాథమికోన్నత యూపీఎస్ స్కూళ్ళని పక్కనున్నటువంటి హై స్కూల్లో విలీనం చేయబోతున్నారు. సో దాన్ని కూడా గమనించే ప్రయత్నం చేయండి. నెక్స్ట్ అకాడమిక్ ఇయర్లో ఇవి కంపల్సరీ జరుగుతాయి, దాన్ని మాత్రం గమనించండి మిత్రమా. నెక్స్ట్ ఒకసారి టీచర్స్ అండ్ స్టూడెంట్స్ రేషియో చూసుకున్నట్లయితే ప్రాథమిక స్కూళ్ళలో 1:30 ఉండాలి, కానీ 1:18 ఉంది. ప్రాథమిక ఉన్నత 1:15 ఉండాలి, కానీ 1:15కి బదులు 35కి బదులు 1:15 ఉంది. ఉన్నత పాఠశాల 1:40 ఉండాలి, కానీ 1:15 ఉంది. సో ఈ యొక్క రేషియో ప్రకారము స్కూల్ రేషనలైజేషన్ అనేది కంపల్సరీ జరగబోతుంది. దాన్ని మాత్రం దృష్టిలో ఉంచుకోండి. మరి నెక్స్ట్ డిఎస్సికి ఎలాంటి ఆటంకం లేదు మిత్రమా, నేను చెప్తున్నా. తప్పకుండా నెక్స్ట్ డిఎస్సిలో మినిమం ఒక 10,000 to 15,000 దాకా అయితే వేకెన్సీస్ తోటి నోటిఫికేషన్ అయితే వచ్చే అవకాశం అయితే ఉంటుంది. దాన్ని మీరు గమనించే ప్రయత్నం చేయండి. ఇది మొత్తం సారాంశం ఏంటంటే పాఠశాలలో విద్యార్థుల సంఖ్య తగ్గిపోతుంది అనేది చెప్పారు. సీఎం కూడా అదే విషయం చెప్పారనేది, సో ఆ విషయాన్ని ప్రస్తావించారు. నెక్స్ట్ ఇక్కడ టెట్కు తగ్గుతున్న దరఖాస్తులు ఇప్పటి వరకు 1,26,000 మంది దరఖాస్తులు చేసుకున్నారు. 22 వరకు ఆ టెట్ అప్లికేషన్లో తప్పుల సవరణకు ఆప్షన్ని కూడా ఇచ్చారు, ఎడిట్ ఆప్షన్. ఎవరైనా మిస్టేక్స్ అయి ఉంటే వాటిని ఎడిట్ చేసుకోండి మిత్రమా. నేను ఆల్రెడీ చెప్పాను, మిస్టేక్స్ అయిన వాళ్ళు టెన్షన్ పడకండి, కంపల్సరీ ఎడిట్ ఆప్షన్ ఉంటుంది అనేది. ఇక్కడ చూసుకున్నట్లయితే ఇంతకుముందు వచ్చినటువంటి అప్లికేషన్ వివరాలు ఉన్నాయి. రైట్, తప్పకుండా ఇంకా టైం ఉంది కాబట్టి ఇంకా అప్లికేషన్స్ అనేటివి తప్పకుండా వచ్చే అవకాశం అయితే ఉంటుంది, గమనించండి. ఏమైనా సాంకేతిక సమస్యలు తలెత్తినట్లయితే సో ఈ యొక్క నంబర్లకు కాల్ చేయమని సంప్రదించాలి అని వారైతే కొన్ని నంబర్స్ని ఇవ్వడం అయితే జరిగింది. వీలైనంత తొందరగా అప్లై చేసుకోమని విద్యాశాఖ వారు చెప్పారు. లాస్ట్ డే రోజు అప్లికేషన్ చేసుకున్నట్లయితే సో సాంకేతిక సమస్యలు వచ్చే అవకాశం ఉందని చెప్పారు. టెట్ వివరాల్లో తప్పుల సవరణకు అవకాశం ఈ నెల 22 వరకు అయితే అవకాశం ఇచ్చారు. ఎడిట్ ఆప్షన్, ఎవరైనా మిస్టేక్స్ ఉంటే తప్పకుండా ఎడిట్ చేసుకొని టెన్షన్ పడకండి మిత్రం. పేపర్ 1కి ఇప్పటికీ 39,741 మంది, పేపర్ 2కి 75,712 మంది, రెండింటికి 10,599 మంది దరఖాస్తులు అయితే చేసుకున్నారు. ఇంకా 4 రోజుల గడువు ఉన్నది. ఇంకో 50,000 దరఖాస్తులు రావచ్చని అంచనా అయితే
వేస్తున్నారు. టెట్కు టీ షర్ట్ డిజిటల్ కంటెంట్ అయితే అందించబోతుంది. నేటి నుంచి 4 గంటల పాటు ప్రసారాలు ఉంటాయి. 50 రోజులు 200 ఎపిసోడ్లు టెలికాస్ట్ చేస్తారు. CEO వేణుగోపాల్ రెడ్డి వెల్లడించారు. ఎవరైనా ఇంకా క్లాసెస్ విందాం అనుకున్న వారు ఆ టీ షర్ట్కి సంబంధించినటువంటి ఛానల్లో ఒక డిజిటల్ కంటెంట్ని అయితే అందించబోతున్నారు. దాదాపుగా 200 ఎపిసోడ్స్ని మీకు ఈ ఛానల్ ద్వారా అందిస్తున్నారు. తప్పకుండా ప్రతి ఒక్కరూ యూజ్ చేసుకునే ప్రయత్నం చేయండి. ఎవరికైనా అవసరం ఉంటే జనరల్ సైన్స్, కెమిస్ట్రీ, బయాలజీ, EVS, మ్యాథ్స్తో పాటు ఇతర సబ్జెక్టులకు సంబంధించిన డిజిటల్ క్లాసులు ప్రసారం చేయనున్నట్లు వారైతే వెల్లడించారు. నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే టీజీ సెట్ ఫలితాలు నిన్న విడుదల చేయడం జరిగింది. టీజీ సెట్ 2024 ఫలితాలు అయితే విడుదల చేశారు. దానికి సంబంధించినటువంటి రిజల్ట్ అనేది www.telanganaset.org లో మీకు మీ యొక్క రిజల్ట్ అనేది ఉంది. కట్ ఆఫ్ అనేది పెట్టారు, సబ్జెక్ట్ వైజ్ కట్ ఆఫ్. సో దాన్ని మీరు చూసుకునే ప్రయత్నం అయితే చేయండి. నేటి నుంచి గ్రూప్ 3 రాత పరీక్షలు అయితే స్టార్ట్ కాబోతున్నాయి. ఉదయం 10 గంటల నుంచి 12:30 గంటల వరకు, మధ్యాహ్నం 2:30 నుంచి మధ్యాహ్నం 3 గంటల నుంచి 5:30 గంటల వరకు పేపర్ 2 ఉంటుంది. మరి నెక్స్ట్ 18th రోజు మళ్ళీ మధ్యాహ్నం 12:30 గంటల వరకు ఎగ్జామ్ అయితే జరగబోతుంది. సో ప్రతి ఒక్కరు తప్పకుండా మీకు కావాల్సినటువంటి ఏమేమి అవసరమో అవన్నీ జాగ్రత్తలు తీసుకొని మీ యొక్క హాల్ టికెట్తో పాటు ఒక గంట ముందే ఎగ్జామినేషన్ సెంటర్కు చేరుకునే ప్రయత్నం చేయండి. రైట్ మిత్రమా, ఈరోజు ప్రధాన దినపత్రికలో వచ్చినటువంటి అప్డేట్స్ ఈ విధంగా ఉన్నాయి. తప్పకుండా మీరైతే మన యొక్క ఛానల్ని లైక్ చేసి తప్పకుండా మీ యొక్క సపోర్ట్ని అయితే అందించే ప్రయత్నం అయితే చేయండి. థ్యాంక్ యూ సో మచ్.